టొంటడాయ్. ఏంటోనండి, పండగైతే చాలు పంచ కట్టాల్సి వస్తుంది. చెప్పడం మర్చిపోయా, అందరికీ హ్యాపీ వినాయక చవితి. పొద్దునే నేను మా నాన్న పూజ సామాన్లు కొనడానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చిన రేట్లు చెప్పారు. ఇంకా పండగ పూట ఏం బేరం ఆడతాంలే అని వాళ్ళు చెప్పిన రేటుకే అన్నీ పట్టుకొని వచ్చేసాము. ఇంకా ప్రతి వినాయక చవితికి మాకు మట్టి వినాయకుడిని తేవటం అలవాటు. సో ఇంటి పక్కనే తాత మంచిగా రెడీ చేస్తున్నారు. సో వెళ్ళి ఒక మంచి వినాయకుడిని అయితే తెచ్చుకున్నాము. అమ్మ పూజ పనిలో బిజీగా ఉన్నారు. మా పిన్ని అయితే వేడిగా వాళ్ళు అప్పలాలు అన్నీ చేస్తున్నారు. చూస్తూనే నోరు ఊరుతుంది. మధ్యాహ్నం ఎట్టన్నా ఒక పట్టు పట్టాల్సిందే. అదేంటో కానీ ఈరోజు కూడా మా వాళ్ళు క్లాస్ పెట్టుకున్నారు. బుర్ర అస్సలు పని చేయలేదు. ఎప్పుడెప్పుడు పూజకి పిలుస్తారా అని చెప్పి కూర్చో ఉన్నాను. జయ గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొత్స గణేశ. మొత్తం అయిపోయాక ఆకెందుకు వదిలేసేవరా, అది కూడా తినేవచ్చుగా అని అడిగింది మా అక్క. ఆకెవరన్నా తింటారా చెప్పండి. సరే మరి మా తిరుపతిలో మంచి వినాయకులను పెట్టారు, వెళ్ళి చూడాలి. జై జై గణేశ, జై